రాష్ట్రాల ప్రజల్ని మళ్ళీ చైతన్యవంతం చేయడం కోసం తిరుగుతున్నటువంటి బైరి నరేష్, అప్పుడు బైరి నరేష్, ఇప్పుడు డాక్టర్ బైరి నరేష్గా మన ముందుకు వచ్చాడు. ఒక ప్రధాన మీడియా ఛానళ్ళు 48 గంటల పాటు హైప్ చేసి బైరి నరేష్ అనే పేరును మొత్తానికి ఈయన హీరో అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితిలో తీసుకెళ్ళిపోయినాయి. వాళ్ళు నన్ను హీరోని చేయడం కోసము హైలైట్ కావాలనే ఆలోచన లేకపోతే దేవుళ్ళని అంత మాత్రం ఆ రకంగా సంబోధించడం కానీ లేదంటే ఆ రకంగా కామెంట్లు చేయడం కానీ అవన్నీ అవసరం లేదు కదా. హైలైట్ వెనకాల, సంచలనాల వెనకాల ఈ 2 నెలల పాటు కనబడకపోవడానికి కారణం ఏంటి మరి? ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేశాను. నాస్తికత్వం అనగానే హిందూ దేవుళ్ళని తిట్టడమే. కేవలం హిందుత్వం మీద విషయం జిమ్మడమే, విషయం జిమ్మే వాళ్ళందరినీ కలవడమా? ఏ నిర్మాణం చేస్తున్నారు? సంఘ నిర్మాణం అంటే ఇప్పుడు మహిళలపై దాడి జరుగుతుంది, మహిళలు వివక్షకు గురవుతున్నారు అని అంటే తప్పుడు ప్రచారం చేసేటువంటి పిచ్చి వేషాలు వేసే వెధవలకి చెబుతున్నాను, బైరి నరేష్ అంటే శత్రువు కాదు. హిందూ ధర్మానికి అసలు హిందూ ధర్మం అంటే ఏంటో డెఫినేషన్ ఇవ్వండి. ఈ కట్టుబాట్లు, ఈ మూఢనమ్మకాలు మిగతా మతాల్లో ఉన్నాయి కదా. ఉన్నాయి. అందరు కుప్ప వచ్చి హిందూ మతం మీద ఎవడన్నాడు? హలో మిస్టర్ రాకేష్ తమ్ముడు, మరొక్కసారి నీకు మెదడుంటే ఆలోచించు. అయ్యప్పలతో గొడవ అయింది కదా, అది క్లియర్ అయిందా? అసలు అయ్యప్ప స్వాములతో బైరి నరేష్కు వెంట్రుకలతో గొడవ కూడా లేదు. సైకాలజిస్ట్ నరేష్ కాస్త సైకో నరేష్గా ఈ గడ్డము మీసాలు పెంచి మొత్తం హెయిర్స్ అంతా పెంచి, ఇది నా పర్సనల్ కొత్త విషయంలా కనబడుతుంది కదా. అంత ధైర్యం నీకు ఈ మాట మాట్లాడడానికి? అంటే మీలాంటి రెచ్చగొట్టుల మాటలు ఇలాంటి యూజ్లెస్ నాన్ సెన్స్ డిస్కషన్స్ పెట్టదు మై డియర్ ఫ్రెండ్. భయపడుతున్నావా అంటే బాగుండదు, కానీ అఘోరికి సంబంధించిన విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయారు? గడిచినటువంటి 1 ఇయర్ కాంగ్రెస్ పాలన మీద కానీ మీ కామెంట్ ఏంటి? అది మొత్తం రాంగ్ వ్యవస్థ. పక్క రాష్ట్రాన్ని చూసి పులిని నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఓట్లు మనకు వస్తే చాలు. నువ్వు ఎవడి ఆ పైసలు ఇవ్వడానికి అడకెత్తినట్టు చెప్తున్నావా? నువ్వు ఎవడికి కావాలి నీ పథకాలు? మీరు ఏ కోణంలో చూస్తారు వర్గీకరణ అంశాన్ని? అనుకూలమా ప్రతికూలమా అని అడుగుతున్నాను. బీసీలకైతే ఏం చర్చ రావట్లేదు, ఎస్సీలకు అవుతారని కొట్టుకొని వస్తారు. ఎందుకు? ఒక పాట వచ్చింది మీ మీద, అంటే అంతకుముందో పాట ఇప్పుడో పాట, ఏంది అంటే ఏమైనా రాజకీయ? ఇద్దరు తమ్ముడు పాటలు రాస్తే ఇది కూడా పెద్ద ఇష్యూ. లేకపోతే డబ్బులు ఇచ్చి పాటలు రాయిని అని బతిలాడుకునే వ్యక్తినే. రాజేష్ రింజల్తో మీరు సరిగ్గా కనబడతలేరు, ఏమైనా గొడవలు అయినాయా? ఎందుకనంటే అదే రింజల్ రాయిస్తూనే లాస్ట్ టైం మన ఎన్ఎన్ మీడియాలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇంటర్వ్యూ ఆయనకు నాకు బాగా వెళ్ళేది. నేను అదే అంటున్నా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని బైరి నరేష్ స్థాపించడం, బైరి నరేష్ కనబడుతుండ్రు, విరటులు కనబడరు అనేది మీ మీద ఆరోపణ. అది పూర్తిగా తప్పుడు అభిప్రాయం.